హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈ శారీ వచ్చేసి మనకి తిరుపతి నుంచి ఒక మేడం పంపించారండి. శారీ లైట్ వెయిట్ శారీ, బార్డర్లెస్, ప్యూర్. ఎలా ఉంది అంటే చాలా సాఫ్ట్గా ఉంది శారీ. శారీ అంతా మధ్యలో మనకి కాఫర్ జరీతోని ఇలా పెద్ద పెద్ద బూటీస్ వచ్చాయి చూడండి, కనిపించట్లేదు, కాఫర్ కలర్లో ఉన్నాయి బూటీస్. శారీ కలర్ వచ్చేసి ఎలా ఉంది అంటే ఇది డస్ట్ కలర్ ఉందండి. దీనికి వచ్చేసి మెరూన్ కలరు బార్డరు, పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్లో ఉంది. శారీ అంతా ఈ కలర్ ఉంది చూడండి, డస్ట్ కలర్ ఉంది. శారీకి మొత్తం ఇలా కాఫర్తో పళ్ళులో అండ్ శారీలో కూడా కాఫర్ కలర్ జరీతో బూటీస్ వచ్చాయి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా మనకి ఇలా పెద్ద పెద్ద సిల్వర్ బూటీస్ వచ్చాయి శారీలో. మీకు చూపిస్తున్నా చూడండి. మళ్ళీ కూడా శారీ ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. ఈ శారీ పైన ఎంత మంచిగా ప్రింట్ వేసామంటే, ఈ శారీ వచ్చేసి ఆ మేడంకి వాళ్ళ మామగారు గిఫ్ట్ ఇచ్చారంట. సో అందుకోసం అనేసి ఆ శారీని అలా దాన్ని కొంచెం స్పెషల్గా డిజైన్ చేయించుకోవాలనేసి నా వీడియోస్ చూసారంట అండి. చూసి నన్ను కాంటాక్ట్ అయ్యారు. మేడం మీ ప్రింటింగ్ బాగుంది, దీనికి ఏమన్నా చెయ్యొచ్చా అని పంపించారు. చూడండి, శారీ ప్రింట్ అయిపోయిందండి. ప్రింట్ అయిపోయాక చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందంటే చాలా నీట్గా వచ్చింది. బార్డర్లెస్ శారీ కనుక విత్ బార్డర్తోని ఇలా మేము బ్లాక్ ప్రింట్ చేసామండి. మేడం యాక్చువల్గా స్క్రీన్ ప్రింట్ పెద్ద డిజైన్ అడిగారనమాట, వన్ సైడ్ డిజైన్. బట్ ఇది బార్డర్లెస్ శారీ కదా, హైలైట్ అవ్వదు అనేసి ఇలా విత్ బార్డర్ అండ్ మధ్యలో ఇలా డాన్సింగ్ డాల్ అండ్ వీణా ఉన్న డిజైన్ తోని బ్లాక్ ప్రింట్ చేసామండి. 2 కలర్ కాంబినేషన్స్లో చేశాను. బార్డర్లో వచ్చేసేమో ఇలా ఫ్లవర్ డిజైన్తోని బార్డర్ చేసాము. మధ్యలో వచ్చేసి వీణా చూసారా, వీణా అండ్ డాన్సింగ్ డాల్ లాగా వేసాము. 2 కలర్ కాంబినేషన్స్. బార్డర్లో అది పళ్ళులో ఉన్న మెరూను బార్డర్కి ఇలా ఫ్లవర్కి వేసామండి, ఫ్లవర్ డిజైన్స్కి వేసాము, బార్డర్ డిజైన్స్కి. వీణా వచ్చేసి బ్లాక్ కలర్ వేసాము. ఇందులో అమ్మాయికి డాన్సింగ్ డాల్ వచ్చేసి అవుట్లైన్ వచ్చేసి మెరూన్ వేసాము. ఫిల్లింగ్ వచ్చేసి బ్లాక్ కలర్తో వేసాము. ఎందుకు అంటే మళ్ళీ మనకి ఇది కలర్కి ఏది సెట్ అవ్వదు కనుక మెరూన్ అండ్ బ్లాక్ కలర్ తీసుకోవాల్సి వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇది పళ్ళు. దీనికి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ మేమే చేసామండి. ఇది పళ్ళు సైడ్. పైన కింద బార్డర్ ఇలా వేసేసి ఇలా పళ్ళు వైపు కూడా ఒక లైన్ ఇలా డిజైన్ అనేది వేసాము చూడండి. మన పళ్ళు స్టార్టింగ్లో ఉంటుంది కదా, అక్కడ కూడా వేసాము. కింద చూడండి ఆ ఫ్లవర్ డిజైన్ అనేది చాలా మంచిగా వచ్చింది. ఎంత నీట్గా ఉంది చూడండి. లోటస్, ఇది చిన్నవి లోటస్ డిజైన్ అనమాట. అది కూడా బార్డర్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది. వీణాలు చూడండి ఎంత మంచిగా, చాలా బ్లాక్ ప్రింట్ అంటే చాలా సన్నగా ఉంటుంది కదా అండి, అయినా కూడా చాలా నీట్గా క్లియర్గా వచ్చింది డిజైన్ అన్నది. ఎంత బాగుంది చూడండి. 2 కలర్ కాంబినేషన్స్తోనే మంచిగా డిఫరెంట్గా వచ్చిందనమాట. చూసారు కదా ఎంత యూనిక్గా ఉంది డిజైన్ అనేది. బార్డర్ వచ్చేసేమో లోటస్ లీవ్స్, లోటస్ ఫ్లవర్స్తోని చేసాము. మధ్యలో ఇలా 2 కలర్స్తోని చేసాము. బ్లౌజుకి వచ్చేప్పటికండి హై నెక్ పెట్టించుకున్నారు. ఎందుకంటే బ్యాక్ సైడ్ అడిగారనమాట. జస్ట్ మాకు ఒకటే బ్లాక్ రావాలండి అనేసి అడిగారు. సో దీనికి చూడండి అదేంటి బ్లాక్ కలర్తోని వేసాము. ఎందుకంటే మెరూన్ కనిపించదు కనుక చూడండి బ్లాక్ కలర్తోని ఇలా సింగిల్ డాన్సింగ్ డాల్ అనేది వేసాము. ఇంకా మళ్ళీ శారీ కలర్ వేస్తే ఎలా అంటే ఇది కొంచెము శారీ డస్ట్ కలర్ ఉంది కదా అండి, కొంచెం హార్డ్గా కనిపిస్తుంది అనేసి అలా కాకుండా ఇలా హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ మాత్రమే ఇలా డాన్సింగ్ డాల్ వేసామండి. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దీనికి ఫినిషింగ్ టచ్ హ్యాండ్తో వచ్చేసి మనం ఇలా బీడ్స్ ఉంటాయి కదా, అవుట్లైన్ అనేది డాన్సింగ్ డాల్కి అవుట్లైన్తో డిజైన్ చేసుకొని నెక్కి హ్యాండ్స్కి అందులో కొంచెం ఎక్స్ట్రా జరీ చైన్ స్టిచ్ కానీ కట్ బీడ్స్తో కానీ కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటే మగ్గం వర్క్ లాగా ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట.
చూసారు కదా! ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాను. నేను చేసినయి కాదు అంటే మీకు బ్లౌజ్ పైన తెలియట్లేదండి. అది వర్క్ ఫినిష్ అయినంక చాలా బాగా వస్తది. మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి ప్లీజ్.